స్తోత్రం 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 స్తోత్రం. వాక్యం వినడానికి అందరూ సంసిద్ధమేనా? అన్న వాళ్ళందరూ అలా చెప్పండి. అలా కుమారు హర్షవాక్యం చూద్దా ఉండగా మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. దేవుడు నడిపించినట్లుగా మీ ఆత్మలో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత బలపరచబడాలి. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా స్తోత్రాలు. ఆత్మీయంగా ఉన్నాడు పుణ్యం ప్రతి ఒక్కరికి నా పేరు ఉన్నాడు. సమయం చాలా తక్కువ పోదకోటి అయిపోయింది. సార్ దేవుడు నడిపించిందాక కొంచెం లేట్ అయితే కొంచెం కేసు వికారం బట్టి అర్థం చేస్తున్నాను. దేవుడు అంటాడు, నువ్వు కూర్చుంటుడా లేచుడా సమస్తము ఆయన తెలుసు. మనం ఎక్కడ కూర్చోవాలో, ఏ సమయం ఎక్కడ ఉండాలో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సమయానికి మనం ఇక్కడ కూర్చున్నామంటే ఆయన యొక్క ప్రణాళిక. మనం వచ్చి మనం ఏం కూర్చోవాలి, ఆయన సిద్ధపడిన స్థలానికి, తాను నిర్ణయించిన సమయానికి మనం ఇక్కడ కూర్చోవలసి ఉన్నది కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు కొన్ని వాక్యం చెప్పడానికి నాకేం తెలియదు. నేను వచ్చే ముందు రెడీ అయ్యే ముందు అత్తగారు చెప్పారు వాక్యం చెప్పాలని. అప్పుడు బట్టి అనుకున్నాను, దేవుడు ఏం చేశాడు ఈరోజు నాకు నిర్ణయించాడు కాబట్టి ఈరోజు వాక్యం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మనం చాలామంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నాం, విశ్వాసులుగా ఉంటున్నాం. విశ్వాసులుగా ఉన్నప్పుడు మనం విశ్వాసన యాత్రలో అనేది ముందుకు సాగాలి. మన యాత్ర ఇరుకు మార్గమా లేక విశాల మార్గమా? ఈ రెండు యాత్రలోనే మనకన్నా జీవితం అనేది సాగుతాం అనేది. ఈ యొక్క యాత్రలో సాగుతున్న విశ్వాసంలో సాగుతున్నప్పుడు మనం అనేది సాతాను వల్ల పడిపోతూ ఉంటాం. మనకు కావాలని మనమే పడం. కాకపోతే ఏంటంటే సాతాను చేసే తంత్రాల వల్ల, శోధన వల్ల, సమస్యల ఇరుకుల వల్ల కాబట్టి మనం వెనక్కి వస్తూ ఉంటాం. కాబట్టి వెనక్కి మనం వెళ్లకుండా విశ్వాసంలో స్థిరపడాలంటే, ముందుకి కొనసాగాలంటే మనం ఏం చేయాలంటే గట్టి పునాది అనేది మనకి విశ్వాస జీవితంలో ఉండాలి. అది ఎలా ఉండాలంటే ఒక వేరులాగా ఉండాలి. ఒక చెట్టుకి వేరు లేకపోతే అది ఉపయోగం లేదు, ఊరినే వచ్చేసింది. కానీ ఒక చెట్టుకు మాత్రం వేరుంటే మాత్రం ఎంత కలవచ్చబడినా కానీ అది కలవదు. కాబట్టి ఒక భార్యాభర్తలు ఉన్నారు, ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చెట్టుని పడేద్దాం అనుకుంటుంటే చెట్టు అనేది సరైన చెట్టు పడేసేటప్పుడు ఏం చేయాలంటే ఎవరో ఒకటి మిషన్ కానీ తెప్పించి దాన్ని పడేయాలి. అంటే ఇద్దరు మనుషుల వల్ల కాదు. కానీ ఇక భార్య ఏం చేసిందంటే ఆ చెట్టుని ఏం చేసి కలవచ్చగానే అది ఊగిపోతుంటే ఎక్కడ అంటున్నారు, భర్త ఏమంటాడంటే మిషన్ తెప్పిద్దాము అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక గంట లేదా 2 గంటలు చేసే పని ఒక మిషన్ మాత్రం ఒక 10 నిమిషాలు చేసేసింది. కాబట్టి భర్త అంటున్నాడు లేదు మిషన్ తెప్పిద్దాం కోపిద్దాం అంటున్నాడు. కానీ భార్య మాత్రం కొంచెం తెలివిగా ఉంటారు. చాలా మంది భార్యలు తెలివిగా ఉండి చెట్టు ఊరిని కదిలిపోతుంది కాబట్టి మనం మిషన్ ఏం తెప్పియొద్దు, మన పక్కన ఎవరో ఒకటి ఉంటారు కదా 4 మనుషులు 5 మనుషులు తెప్పించుకుని వాళ్ళ చేత మనం ఏం చేయొద్దు, ఈ చెట్టును పడగొడదాం అనుకున్నారు. పడగొడదాం అంటే మనము ఆలోచించిన విషయం ఏంటంటే ఒక విశ్వాసికి కింద వేరు లేకపోతే అంటే ఎవరన్నా కానీ ఇప్పుడు మత బోధ అబద్ధ ప్రవర్తన వస్తామని వాక్యం విన్నాం. అదేవిధంగా ఈ యొక్క మిషన్ ఎవరంటే వేరే పాస్టర్ గారు. ఈ యొక్క భార్య భర్తలు ఎవరంటే లోకానుసారంగా జీవించేవాళ్ళు. ఈ యొక్క పాస్టర్ గారు అంటే ఒక మిషన్. ఆయన అంటే ఇప్పుడు నీ యొక్క వాక్యం ద్వారా నీ యొక్క చెట్టుగా విశ్వాసం ఉన్నప్పుడు ఒక వాక్యం ద్వారా వచ్చి నీకు ఏ మాయ మాటలు చెప్పినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి. ఆ మిషన్కి నువ్వు ఆ పాస్టర్ గారు లోపడకూడదు. అదే నీ యొక్క వేరులు కనుక అంటే ఇప్పుడు బయట లోకానుసారంగా ఉన్నారు మనుషులు, ఆ మనుషుల్ని సపోర్ట్తో ఏం చేయాలనుకున్నారు, ఈ జట్టుని పడకూడదు అనుకున్నారు. అంటే లోకంలో జీవించే వాళ్ళు నీ పక్కన తిరుగుతూ ఉంటారు. నేను చేసే పెయింట్ పనిలో కూడా నా పక్కన లోకంలో ఉన్న వాళ్ళు ఉంటారు.
వాళ్ళు అనేకమైన సినిమాలు చూస్తూ ఉంటారు, నేను వాళ్ళు పాటలు పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. కానీ నేను ఏం చేయాలంటే వాళ్ళ వైపు తిప్పకూడదు. ఎందుకంటే నేను ఎలా ఉండాలి, బలమైన వేరులాగా కింద చెట్టుగా ఉండాలి. కాబట్టి ఒక 5 మనుషులు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళు పడిపోతున్నావు అంటే నీ దగ్గర బలం లేనట్టే, అంటే బలమైన వేరు చెట్టు కింద లేనట్టే. ఒక పాస్టర్ గారు ఒక మిషన్ వచ్చి నీకు ఏదైనా వాకింగ్ చెబుతాడంటే నువ్వు దాన్ని తిప్పబడుతున్నావు అంటే నీ దగ్గర ఏం లేదు, వేరు లేదు, బలం లేదు. నువ్వు చెట్టుకి విశ్వాసం ఎదుగుతున్నావు కానీ నీ కింద వేరు లేకపోతే ఉపయోగం. ఇప్పుడు ఏదన్నా డాబా ఉందంటే ఆ డాబాకి ఏదైనా పిల్లలు ఉంటేనే, పిల్లలు లేకపోతే అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఊరిని పడిపోయింది. కాబట్టి దానికి చెప్పలేము. పిల్లలు ఉంటే మాత్రం అది కొంచెం నిలబడింది, అదే మనకి గట్టి నమ్మకం ఉండేది. అదేవిధంగా మనం వాక్యంలోకి వెళ్ళినట్టయితే కొలసీయులకు 2:6 కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతురు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనండి. చాలమ్మా. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా మీరేం చేశారు? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరు ఏం చేశారంటే బాప్తిసం తీసుకున్నారు. ఎందుకంటే ఆయన అంగీకరించారు. ఫస్ట్ అంగీకరించిన తర్వాత మీరు బాప్తిసం తీసుకున్నారు. ఆయన యందు వేరు పారిన వారై, అంటే వేరంట పారాలంట, ముందుకి పారిన తర్వాత ఇంటి వలె కట్టబడుచు. ఒకప్పుడు చాలా మంది ఇక్కడ ఆత్మలు ఉన్నాం. ఆత్మలు ఉండే అర్థమైన చెప్పాలంటే ఇది ఒక సన్నిధి ఉంది. ఈ సన్నిధి ఏంటంటే హస్తకృతం, అంటే మనుషులు చేతులతో కట్టిన ఆలయం. కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఆత్మ. ఈ ఆత్మ ఏంటంటే ప్రతి ఒక్కరు కట్టబడిచాలి. అర్థం అవ్వాలంటే ఒకటో పేజ్ అంటే ఒకటో పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలమ్మా. ఏంటంటే ఇక్కడ మీరును సజీవం వలె రాళ్ళవలె ఉండి, అంటే రాళ్ళలో జీవం ఉందంట. మోసే బండను కొట్టంగా దాని నుంచి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయా? యాకోబు అంతమంది రాళ్ళలో ఒకే రాయి తీసుకున్నాడు. యాకోబు చాలా మంది అక్కడ రాళ్ళు ఉన్నాయి, కానీ యాకోబు మాత్రం ఒకే రాయి తీసుకున్నాడు, దాన్నే పరిశుద్ధ ఆలయంగా అన్నాడు. ఇక్కడ కూడా ఏంటంటే రాళ్ళలో జీవం ఉందంట. ఆ జీవం ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆత్మలు ఉంది. ఈ ఆత్మ సంబంధం ప్రతి ఒక్కరు ఆత్మ ఏంటంటే మీ అందరూ ఏం చేయాలంటే మందిరంగా కట్టబడాలి. ఇందాక చెప్పి ఇది ఏంటంటే హస్తకృతం, మనుషుల చేత చేసింది, కట్టబడింది. కానీ ఇక్కడ కట్టబడిచిందంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆలయం కట్టబడాలి. అర్థమైందా? ఆత్మ సంబంధమైన మనం ఆలయం కట్టబడాలి. కొలసీలకు రండి. అర్థమవుతుంది. ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు. ఎలా కట్టబడాలి? ఆత్మ సంబంధమైన ఆలయాలుగా మనం అనేది కట్టబడాలి. కట్టబడిన తర్వాత మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసం ముందు స్థిరపడచ్చు. ఇందా మనం చెప్పాము, వేరులు అనేది ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే విశ్వాసం గురించి మాట్లాడుతున్న విశ్వాసం ఏం చేయాలి? స్థిరపడాలి. స్థిరపడిన తర్వాత కృతజ్ఞత చెల్లించుట విస్తరించాలి. ఇది గుంటూరులో చెప్పిన వాక్యం. కృతజ్ఞత ఎందు మనం విస్తరించాలి. ఒక కంపెనీ పెట్టామంటే ఆ కంపెనీ విస్తరించడానికి మనకేమో మన యొక్క మనుషులని ఒక పని వాళ్ళని ఏర్పాటు చేసుకుని ఆ కంపెనీ విస్తరించడానికి మనం ముందుకు పోతా ఉంటాం. జిల్లాలో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఏదైనా ప్రదేశాల్లో పెడతాకి విస్తరించాలి. అదేవిధంగా రోజు రోజుకి నీ యొక్క కృతజ్ఞత విస్తరించాలి. ఇక్కడ అదే చెబుతున్నారు, విస్తరించుము ఆయన యందు నడుచుకోనండి. ఆయన యొక్క మార్గంలో ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలి. ఇంకా మనం చెప్పని వేరు గురించి నేను మాట్లాడినప్పుడు ఒక వేరు గురించి మాట్లాడితే, ఇప్పుడు మనం ఏదైనా మొక్కను బయటికి తీసుకెళ్ళినప్పుడు ఆ మొక్కకి కింద వేరుంటేనే బ్రతికిద్ది.
వేరు లేకపోతే బ్రతికిద్దా? బ్రతకదు. కాబట్టి ఒక మనిషి ఉన్నాడంట, ఒక మనుషుడు కొత్తగా పెళ్ళి అయింది, అత్తగారిని పిలిచారంట. పిలిచినప్పుడు చర్చి ప్రవేశిస్తా లేదా వేరే విధంగా పిలిచారు. పిలిచినప్పుడు అక్కడ ఆదివారం వచ్చినప్పుడు ఆ మనుషుడు చర్చికి వెళ్ళే వ్యక్తే. వెళ్ళినప్పుడు ఆ ఆదివారం కూడా తన ఇంటికి వెళ్ళాలి, తన చర్చికి వెళ్ళాలని చెప్పేసి అనుకోడు. సరే ఒక్కరోజే కదా అని చెప్పేసి ఆ చర్చికి పక్క చర్చికి పోతాడు, అత్తగారి చర్చికి పోతాడు. ఆ ఒక్కరోజు పోయినందుకున్న ఇతని యొక్క వేలు కలల్చబడతాయా? కలల్చబడవు. ఒకే కలల్చబడుతుంటే అక్కడ విశ్వాసం ఏముంది? స్థిరంగా లేనట్టే, బలమైన వేలులాగా లేనట్టే. కాబట్టి మీరు కూడా చాలా మంది అనుకుంటారు, మా పిల్ల దూరంగా చదువుతుంది, మా పిల్ల కాలేజీలో ఉంటుంది, లేదా దూరస్తులు అమెరికా వెళ్తుంది, ఆస్ట్రేలియా వెళ్తుంది, ఏమేమో రక్షణ తీసుకుని ఉంది, కానీ ఈమె పడిపోతే మనం అనుకుంటాం కానీ పడదు. కానీ మనం అల్ప విశ్వాసం మనం రాణించి ప్రతిరోజు అంటాం, అమ్మ నువ్వు చక్కగా ప్రార్థన చేసుకోమ్మా, నువ్వు పడిపోవకమ్మా అంటేనే ఉంటారు. ఏమైంది నన్ను అంటాను, పద్యాన్ని పడిపోవక అని చెప్పేసి ఆ మనుషులు ఏముంది భ్రష్టాత్మ ఒకటే రిలీజ్ అయినప్పుడు అది కొంచెం ముందుకెళ్ళి ఆ పడిపోతారు. నాకు తెలుసు నువ్వు విశ్వాసం ఉంటావు, బలంగా ఉంటావు, నాకు తెలుసు దేవుడు నిన్ను వాడుకుంటాడు, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నువ్వు మంచిగా ఉంటావు, దేవునికి తోడే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ యొక్క మాటలు ఎలా ఉంటాయి? నువ్వు పడిపోతానే ఎలా ఉంటుంది, లేకపోతే విశ్వసించే మాటలు ఎలా ఉంటాయి? ఒక్కరోజు బయటకు వెళ్తే మాత్రం, వేరే మందిరానికి వెళ్తే మాత్రం విశ్వాసం కలుగుతా? నీ యొక్క వేరున బలంగా ఉంటే ఏముండదు. వేరు కనుక బలంగా లేకపోతే ఆ చెట్టు పడిపోయినట్టే నువ్వు పడిపోతావు. కాబట్టి మన యొక్క వేరు ఎలా ఉండాలి? వేరు పారిన అంటే విస్తరించాలి, వేరు అంటే పారివాలి, అలా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క వేరు గురించి మాట్లాడుకుంటే సామెతలో 12:3 భక్తిహీనత వలన ఎవరను స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ఏంటంటే ఇక్కడ తీసారు అందరూ సామెతలు 12:3. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడదు. భక్తిహీనత లేకపోతే స్థిరం అనేది ఉండదు. అంటే వేరనేది బలంగా లేకపోతే నీ యొక్క ఆత్మీయ జీవితాలకు కానీ విశ్వాస జీవితాలకు కానీ ఇక బలం అనేది ఉండదు, స్థిరపరచబడరు. కానీ నువ్వు నీతిమంతులుగా ఉంటే వేరు కదల్చబడదు. అంటే ఏమైనా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఆ వేరు అనేది ఉండాలంటే ఫస్ట్ అనేది నువ్వు నీతిగా జీవించాలి. నేను అంతకుముందు చెప్పా, ఒకరు మాదిరిగా చూడొద్దు. తీసుకుంటే దేవుని చూసుకోండి, లేదా దైవం చూసుకోండి, అంతే తప్ప వేరే మాదిరి తీసుకోవద్దు. నువ్వు నీతిగా జీవించు, నీ యొక్క రాజ్యం చేరు. అంతేగాని వేరే వాళ్ళ ఏమో చూడొద్దు. వాళ్ళ యొక్క వేర్లు సరిగ్గా లేవు, వాళ్ళ యొక్క నువ్వు చూడవాక. నీ వేర్లు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. కాబట్టి మనం ఎలాగ వేరు గురించి మాట్లాడుకున్నట్టయితే మత్తయి సువార్త మత్తయి 13:21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును గాని వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడు. చాలమ్మా. ఇక్కడ దేవుడు చాలా మంది ఉపమానాలు ఎక్కువ నేను చూస్తూ ఉంటాను వాక్యంలో. ఇంకా దేవుడు కూడా చాలా మందికి ఉపమానాల ద్వారానే వాక్యం చెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు. ఇక్కడ పైన మనం గమనించినట్లయితే ఒకటి విత్తనాలు చదువుతున్నాడు. ఎక్కడ జరుగుతున్నాడు అంటే ఒకటి రాతి నెలలో చదువుతున్నాడు, ఒకటి ముళ్ళ పొదలో చదువుతున్నాడు, ఒకటి మంచి నెలలో చదువుతున్నాడు. ఇది కొంచెం అర్థం కాదంటే 20 నుంచి చదవనమ్మా. రాత్రి నేలని విత్తువాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించును. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడును. తర్వాత చదువుతాం. రాత్రి నేలను విత్తువాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించను. ఇక్కడ చాలా మంది ఇక్కడ వస్తూ ఉంటాం, వాక్యం వినంగానే వాక్యం తీసుకోవాలనుకుంటాం. ఒక మనుషుడు ఉన్నాడు, వాక్యం వింటున్నాడు. వింటా అతను చెప్పారు, పరలోక రాజ్యానికి వెళ్తుంటే ఈ యొక్క సూర్యుడు చంద్రుడు ఉండదు, దేవుడే నిత్య కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు, ఆ యొక్క ప్రాకారంలో కూడా బంగారంతో రత్నాలు కట్టబడి ఉంటాయంటే అతను చాలా పేదవాడైతే ఈ యొక్క బంగారం ఈ రత్నాలు అతను దొరుకుతాయేమో, అతను చూస్తాయేమో అని చెప్పేసి అతను ఏమనుకుంటున్నాడంటే ఈ రత్నాలు ఈ బంగారాలు చేతికి మనం దొరుకుతాయి కదా, మనం అప్పుడు తీసుకొచ్చి బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అని కుతూహలంతో ఆనందంతో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే పరలోక రాజ్యం బంగారంతో రత్నాలతో ఉందంటే అతనికి ఆశ పుట్టింది.
మామూలుగా ఆశపట్ల. ఇక్కడ కూడా ఏంటంటే రాతి నేలలో విత్తువాడు వాక్యం వెంటనే సంతోషంగా దాన్ని అంగీకరించాడు. పరలోక రాజ్యం గురించి చెప్పలేదు, నేను ఏం చేస్తున్నానంటే సంతోషంగా అంగీకరిస్తున్నాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిల్చును కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడను. అయితే వీళ్ళలో ఏం లేదంట, వేరు లేదు. వేరు అంటే అందరికి అర్థమవుతుందా, చెట్ల కింద ఉండే వేరు. ఆ బలమైన వేరు అనేది లేదు. లేకపోవడం వల్ల వాక్య నిమిత్తము శ్రమ అయినను హింస అయినను. ఇప్పుడు బలారాధన జరుగుతుంది, మనకి జరుగుతున్నప్పుడు చాలా మంది బల అనేది పగలు చేసుకుని చాలా మంది ఉంటారు. కానీ మన వాక్యానుసారంగా ఆయన ఆ రాత్రి అని చెప్పేసి ఒక బైబిల్లో ఉంది. ఆ రాత్రి ప్రకారం మనం చేసి బల తీసుకుంటున్నాం. రాత్రి ఎంత అయింది, 3 అయింది టైం. అప్పుడు దాకా ఏమైనా ఉంటారా అంటే ఇక్కడ వాక్య నిమిత్తం అంట. వాక్య నిమిత్తం శ్రమ అయినను హింసయం కలగగానే. మరి ఇబ్బందే కదా, మరి నిద్ర లేదు కదా, చాలా మంది అనుకుంటారు కదా. వాక్య నిమిత్తం ఇలాంటి కూడా చూసేమంటారు. ఇది చాలా మంది పగలు తీసుకుంటే ఈరోజు రాత్రి తీసుకుంటున్నారు. ఎంత వాక్యం, ఇక్కడ వాక్య నిమిత్తమనే రాసి ఉంది. కాబట్టి వాక్యంలో మనం ఎదిగే కొద్దికి మన శ్రమలనే హింసలైనా వస్తూ ఉంటాయి. ఈ రెండింటిని ఏం చేయాలంటే మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. అంతకుముందు చెప్పా, ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడు మాత్రమే కాదు కానీ ఆయన పక్షమున్న శ్రమ కూడా అనుభవించవలసిన వారే విన్నాం. ఫిలిప్పీలో 1:30 ఉండేది, చదవద్దు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఆయన పక్షమున్న శ్రమ కూడా ఉంది, దాన్ని అనుభవించాలి. దాన్ని నిలదకుండా ముందుకెళ్తా ఉంటే ఆయన రాజ్యాన్ని చేస్తాం. తర్వాత ఏంటి, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. అంటే మూల పొదలు విత్తువాడు ఏంటంటే ఇతనికి ఏముందంటే లోకానుసారంగా ఉంటాయి. ధనమోహం ఉంది, డబ్బు మోహం ఉంది, శరీర ఆలోచనలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి అనేది చాలా తలంపులు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. ఈ యొక్క కోరిక వల్ల అతను ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని అణచివేయాలి కనుక అతను ముందుకు సాగలేకపోతున్నాడు. దాని తర్వాత ఏంటంటే మంచి నేలను విత్తువాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించును. మనం ఇక్కడ ఏం చేయాలంటే మన ప్రతిఫలం ఏం చేయాలంటే మంచి నేలను విత్తాలి. మంచి నేలను విత్తే మంచి వేరు ఉంది. మంచి నేలను విత్తువాడు సఫలుడై ఒకడు 100 గాను, ఒకడు 600 గాను, ఒకడు 30 గాను ఏం చేస్తారు, ఫలిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి, మంచి నేలను విత్తాలి. ఈ యొక్క రాతి నేలలో వద్దు, ముళ్ళ పొదల్లో వద్దు. రాతి నేలని చెప్పి పరలోక రాజ్యం గురించి చూసి వెళ్ళలేవాడు. అంటే ఈ యొక్క లోకంలో డబ్బు అనేది ఇప్పుడు చూడక, రత్నాలు బంగారం అనేది చూడక అప్పుడప్పుడు ఆశ పుట్టి వాక్యం అంగీకరించేవాడు. ముళ్ళ పొదలు అంటే ఆల్రెడీ మనకు ముళ్ళు అంటే గుచ్చుకుంటాయి, అంటే ఆ శ్రమలో దాన్ని పక్కన పెడితే మనం మంచి న్యాయం వెతకబడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి, అక్కడ రాజ్యం చేరాలి కట్టి మంచి న్యాయం వెతకబడి 600 గాను, 30 గాను, 100 గాను పొలం చేసి కృప దయచేయాలి. అదేవిధంగా ఎఫెసీయులకు 3:14 అందువలన ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణమగునట్లు ప్రేమయందు వేరు పారి స్థిరపడి. తర్వాత చదువు చాలా ఉంది. ఈ హేతువు చేత చూడండి 14 నుంచి, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము. ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క కుటుంబం ఉంది. చాలా మంది అంటే కుటుంబం రక్షించబడట దేవుని ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రతి కుటుంబం అంట ఆయనకు ప్రణాళిక అయిన ప్రతి ఒక్క కుటుంబం రక్షించబడాలి. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో
అంటే ఇప్పుడు కుటుంబం అని ఏ తండ్రిని బట్టి పిలవబడుతుంటే దారిని పోయే వాళ్ళు అంటారు వీళ్ళ ఇంట్లో ప్రతి ఎక్కువ రక్షణ పొందారు, వీళ్ళ ఇంట్లో ఏముంది, ప్రార్థన ఉంది. అంటే ఈ యొక్క ఘనత ఎక్కడి నుంచి వచ్చింది, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో. ఈ ఘనత ఎవరి ద్వారా వచ్చిందంటే దేవుని ద్వారా వచ్చింది. ఆయన యొక్క రక్షణ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క కుటుంబం బాధ్యత తీసుకుని బల్లాలను పాల్గొన్న తర్వాత ఈ యొక్క కుటుంబం ప్రార్థనాపరుల కుటుంబం అని ఆ ఘనత దేవుని ద్వారా నీకు వచ్చింది. పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలు వంచగలిగే కానీ దేవుడికి కన్నీటి ప్రార్థన, మోకాల ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనేది చాలా ఇష్టం. కాబట్టి మోకాలు వంచగలిగితే నీ శక్తిని బట్టి వంచండి, లేని పక్షాన సరే అని చెప్పి దేవుడి మందిలో మామూలు కూర్చోండి. నేను మోకాల మీద చాలాసేపు నుంచునేవాడిని, కానీ సడన్గా బైక్ కొంచెం ఒక్కటి వస్తాం వల్ల మోకాల మీద నుంచోలేకపోతున్నాను. దానికోసం నాకు ప్రేయర్ చేయండి. చాలాసేపు నుంచి గంటల తరపు నుంచునేవాడిని, కానీ సాధారణ అలా చేశాడు. కాబట్టి మన వాక్యంలో ముందుకెళ్దాం. మోకాలని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, చాలు, మీరు అంతరంగ పురుషుని యందు అంట. అంతరంగ పురుషుడు మీ యొక్క అంతరంగం, మీ యొక్క హృదయం అంట పురుషుడు ఉన్నాడంట. ఆ పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు. అదేంది నా భార్య మనసులో నేను ఉండాలి కదా, దేవుడు మట్టం ఏంది? ఈ యొక్క జీవితం వారికి, ఈ యొక్క లోకం వారికి ఎప్పుడు నేను అబ్బాయిగా ఉన్నా కానీ దేవుడి యొక్క దృష్టిలో నేను ఒక వధువుని, ఆయన వరుడుగా వస్తున్నాడు. కాబట్టి నా హృదయంలో ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు, మీ హృదయంలో అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఏంటంటే ఇప్పుడు మా భార్య విషయంలో ఇప్పుడు నీ హృదయం నేను ఉండాలి కానీ దేవుడు అంటే నేను అనకూడదు. ఇప్పుడు నా హృదయంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ వధువుని ఆయన వరుడుగా వచ్చుతున్నాడు. దేవుడికి అంట ఒక రోజు అంటే పెళ్లి చేసుకోవడం ఉందంట. ఏంటంట దేవుడికి ఒక రోజు అంట భూలోకంపు ఒకసారి పేరు చూశాడంట. కిందకి చూసినప్పుడు అంట చాలా మంది అంటే పెళ్లి చేసుకుని ఉన్నారంట, పిల్లలుగానే ఉన్నారంట, చాలా చక్కగా ఉన్నారంట. దేవుడు కూడా ఒకసారి ఆశ పుట్టిందంట. ఆశ పుట్టిన తర్వాత ఇంకందరినీ సమావేశం వేసి ప్రతి ఒక్క దూతను పిలిపించాడంట. దూతలు ఎలా ఉంటారు? తెల్లలాగా ఉంటారు. ప్రతి ఒక్కరిని పిలిపించంట. దేవుడు సింహాసనం మీద కూర్చుని వాళ్ళంటారంట చూస్తా వెళ్తున్నట్ట, ముందుకి చూస్తా వెళ్తుంటే వాళ్ళు తెల్లగా ఉన్నారే కానీ వాళ్ళకి హృదయం మొత్తం కుళ్ళుతో నిండి ఉంది. అంటే ఉపమాన రీతికి చెబుతున్నాను, నిజాలుగా వాస్తవాలు కాదు, ఉపమాన రీతికి చెబుతున్నాను. వాళ్ళకి హృదయం ఎలా ఉంది? కుళ్ళు బట్టి ఉంది. కాబట్టి దేవుడు అనుకున్నాడు 1 సమూయేలు 16:7 దేవుడి యొక్క వాక్యం ద్వారా మొత్తం మాట్లాడుతున్నాడు. అయితే యెహోవా 16:7 1 సమూయేలు 16:7 చదువు అనేది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. సార్ అన్న యేసుప్రభువుని చదవడం అంటే మీ ఇద్దరం ఎలా ఉన్నాం? చూద్దాం సుందరంగా లేము కాబట్టి అందంగా ఉన్నాం అనుకుంటా ఉంటారు కదా, తెల్లగా ఉన్నామని. దేవుడు అంట ఏం చూస్తాడంట? మనుషులు చూస్తారు పై రూపాన్ని, దేవుడు అలా చూడటం. దేవుడు ఆశ కలిగింది, దేవతలను అందరూ పిలిపించాడు. పిలిపించినప్పుడు వాళ్ళకి హృదయం ఎలా ఉంది? కుళ్ళు బట్టి ఉంది. కాబట్టి దేవుడే వరుడుగా అక్కడ పైన పరలోకంలో ఉన్నాడు. ఉండి మనం వధుగా ఏం చేయాలి? ఇక్కడ సిద్ధపడాలి. కాబట్టి ఈ యొక్క వాక్యం ఒకసారి మనం గమనించినట్లు, అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టము. అతని ఎత్తును కానీ రూపంగా లక్ష్య పెట్టకూడదు. చాలా మంది పెళ్లి సంబంధాలు ఇచ్చినప్పుడు అతని రూపం బాగలేదు, ఎత్తు లేడు, చాలా పొట్టుకున్నాడు అంటూ ఉంటారు. కాబట్టి అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. అంటే మనుషులు లక్ష్య పెట్టే వాటిని, మనుషులు చేసే క్రియల్ని దేవుడు చూడంట. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుతారు కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టను. ఏం చూస్తాడు దేవుడు? హృదయాన్ని చూస్తాడు. అందుకే సామెతలో చక్కని మాట ఉంది, అందరూ తెలుసు చదవడం పోతారు. సామెతలో 31:30 సామెతలో 31:30 అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇక్కడ ఏంటంట? అందము తీసారా? సామెత 31:30 అందము మోసకరం అంట, సౌందర్యము వ్యర్థం అంట, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.
దేవదూతల హృదయం ఏముంది? కుళ్ళు ఉంది. కాబట్టి అది ఉండకూడదు. ఇక్కడ ఏముందంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ అంట కొనియాడబడినంట. కాబట్టి మీరు ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు ఉండి ఆయన యొక్క రాజ్యాన్ని వెతకాలి. ఆయన వరుడికి వచ్చినప్పుడు నీకు వధువుగా సిద్ధపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చదివి వాక్యానికి వెళ్తాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచున్నట్లుగాను. దేని వల్ల బలపరచాలంట? ఆయన ఆత్మ వలన మీరు అందరూ బలపడాలంట. అంటే బలపడాలంటే బలం లేదా మీకు? శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచున్నట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. అంతరంగ పురుషుని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాడంటే బలం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ యొక్క బలం గురించి మనం మాట్లాడాలంటే హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ద్వారా మనమే బలపరచాలి. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు. మీ యొక్క హృదయంలో దేవుడిని ఎలా నివసించాలంట? విశ్వాసం ఉంటే మీ యొక్క హృదయంలో దేవుడు నివసిస్తాడంట. తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేసిన మరియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి. ప్రేమ యందు ఏం చేయాలంట? వేరు పారాలంట. చెట్టు ఉంది, చెట్టు కింద బలమైన వేర్లు ఉంటాయి. ఆ వేరు లాగా విశ్వాసం ఉండాలి. వేరు పారి ఏం చేయాలి? అన్నింటిలో స్థిరపడాలి. స్థిరపడిన తర్వాత సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో అనుగ్రహించటం. అంటే సమస్త పరిశుద్ధులతో కూడా దేవుడు అంటాడు ఒక మాట, మిమ్మల్ని పరిశుద్ధులు మేము పిలిచాను కానీ అపితులుగా మిమ్మల్ని కావాలంటాడు. ఏమన్నా 1వ దశలో ఎందుకు ఉంది? 1వ దశలో ఎందుకు 4:7. పరిశుద్ధులగుటకే 1వ దశలో ఎందుకు 4:7. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు మనం పిలవలేదు. అంటే పరిశుద్ధంగా మనం ఏం చేయాలి? జీవించాలి. ఇక్కడ కూడా సమస్త పరిశుద్ధులతో కూడా అంట. అంటే సమస్త పరిశుద్ధ అంటే ఈ యొక్క జీవితం అనేది, అక్కడ హృదయం అనేది పరిశుద్ధతతో నిండి ఉంది. కొంతమంది అయితే పెళ్లిళ్ళు కూడా చేసుకోరు ఈ యొక్క బైబిల్ పరంగా. అంటే వాళ్ళతో మనం పోల్చుకోవడానికి, సమస్త పరిశుద్ధులతో మనం పోల్చుకోవడానికి ఏంటంటే మనం ఎలా ఉండాలంటే వేరుపారి తర్వాత స్థిరపడాలి. స్థిరపడిన తర్వాత వాళ్ళతో ఏం చేయాలి? పోల్చుకోవాలి. పోల్చుకున్న తర్వాత దేవుని యొక్క ప్రేమ యందు పరిశుద్ధత కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు అనుగ్రహించుటకు. అంటే దేవుని యొక్క ప్రేమ నీకు దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు నీకు తెలిసిపోయి దేవుని యొక్క ప్రేమ ఎంత ఉందో. కిందకు వచ్చినట్లయితే జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ఏంటంట? జ్ఞానముకు మించిన 19వ వచనం, జ్ఞానంతో మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకునేటప్పుడు. క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలంటే జ్ఞానం కూడా మించిపోయిందంట. ఇప్పుడు చాలా మంది స్టడీస్ లో మంచి జ్ఞానం ఉంటేనే ఏదైనా ఉద్యోగం అర్హులు అవుతారు. ఈ యొక్క జ్ఞానం కూడా సరిపోదంట క్రీస్తు ప్రేమ తెలుసుకోవడానికి. క్రీస్తు ప్రేమను తెలుసుకునేటకు తగిన శక్తి గలవారు కావాలని మిమ్మల్ని ప్రార్థించున్నాను. పైన ఏం చదువుకున్నాం? వెడల్పు, పొడుగు, లోతు అంటే దేవుని యొక్క ప్రేమ. ఈ యొక్క జ్ఞానం కూడా దాని గురించి మనం తెలుసుకోవచ్చు అంట. అదే విధంగా మనం చదివినట్లయితే పక్కన ఉంది ఎఫెసీయులకు 4:14. అందువలన మనమిక మనకు మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాముల చేత వంచనతోను తప్పు మార్గమునకు యుక్తితోను గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టిపోవచ్చు అలల చేత
ఎగరగొట్టిన పలహారమైన ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. మనం ఇక్కడ గమనించినట్లయితే 14 వచనంలో అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనం అంట పసిపిల్లలం అంట. ఈ యొక్క పసిపిల్లల గురించి మనం మాట్లాడుకోవాలంటే 1 కొరింథీయులు 3:1 ఉంది. అప్పటిలో అప్పటిలో 1 కొరింథీయులు 3:1 సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవచ్చునను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. తర్వాత పాలతో పెంచిన వాళ్ళ శక్తి ఉండిద్దా? అన్నంతో పెంచిన వాళ్ళ శక్తి ఉండిద్దా? అన్నంతో పెంచిన వాళ్ళ శక్తి ఉండిద్ది. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేక పోతునంట. విశ్వాసులతో అంట ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నానంట. ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే, శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందున పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవచ్చింది. అంటే దేవుని మీరు ఎలా ఉన్నారంటే పసిబిడ్డలుగానే ఉన్నారు, అంటే పాలు తాగే వాళ్ళుగానే ఉన్నారు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచినది కానీ అన్నంతో మిమ్మును పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు. అంటే వాక్యం మనం వింటాం కానీ దాని యొక్క లోతుని ఆత్మ సంబంధమైనగా మనం గ్రహించాం. అంటే పైపైన వాక్యం అంటే మనం ఏం చేస్తున్నప్పుడు పాలు పుచ్చుకునే వారికి ఉన్నాం కానీ అన్నాన్ని పుచ్చుకునే వారికి మనం లేవని వాక్యం స్పష్టంగా చెబుతుంది. కాబట్టి నాకు మీరు ఇంకా శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు. ఎలా ఉన్నారు? ఆత్మ సంబంధులుగా మీరు లేరు. ఎలా ఉన్నారంటే శరీర సంబంధులుగా ఉన్నారు కాబట్టి మీరు అందుకని ఇక బలహీనత. ఇందాక వాక్యం చదువుకున్న పౌలు భక్తుడు అన్నాడు, నేను ఎప్పుడైతే బలహీనంగా ఉన్నానో అప్పుడే నేను బలవంతుని అన్నాడు. ఈ యొక్క బలహీనతలో కూడా మనం ఏం చేయాలి? బలవంతుడిగా ఉండాలంటే ఆయన యొక్క ఆత్మ ఉండాలి. పౌలు మీద దేవుని యొక్క ఆత్మ ఉంది. ఆయన వస్త్రం చింగు తాగితే స్వస్థతలు జరిగినాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే పాలు తాగే వాళ్ళగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే అన్నం పుచ్చుకునే వాళ్ళగా ఉండాలి. పాలు తాగే వాళ్ళగా ఉంటే ఏంటంటే శరీర సంబంధాలు ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనంగా ఉండాలి. బలహీనంగా మనం ఉండకూడదు, వేరు వాళ్ళే ఉండాలి, బలవంతులుగా ఉండాలి. కాబట్టి మన కింద చదువుకుంటాము, మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకునే వారు కారా? ఏంటంట మీలో ఎందుకు ఈ యొక్క బలహీనత ఉంటుంది అంటే, మీరు ఎందుకు ఇలా పాలు తాగుతున్నారంటే, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకుంటున్నారు. అంటే మనుషుల రీతిగా శరీర సంబంధం నడుచుకుంటారు కానీ ఆత్మ సంబంధంగా మనం చదువుకున్నాం. ఆత్మ సంబంధమైన ఆలయంగా మనం కట్టబడాలి. కానీ ఆత్మ సంబంధం ఆలయంగా అనేది కట్టబడతల శరీర సంబంధంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుడు అనేది మనకు మాట్లాడుతున్నారు. ఎలా మనం నడుచుకుంటున్నారు? శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకుంటున్నారు. అంటే బయట ఉన్న మనుషులకి చర్చలో కూర్చున్న మనుషులకి అంటే తేడా లేకుండా నడుచుకుని అలా ఉండకూడదు. మన పాల వారి ఉండకూడదు. మనం అన్నం తినే భుజించే వారిగా ఉండాలి. మనకి కొంచెం కిందకి వెళ్దాం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుదురు. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడు. చాలు. ఏంటంట ఈ యొక్క వాక్యంలో పౌలు భక్తుడు రాసినట్టు వాక్యంలో నాకు చాలా చాలా ఇష్టమైన వచ్చినవి ఏంటంటే, కాబట్టి నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలగజేసిన వాడు
దేవుడే. అంటే ఈరోజు చాలా మంది దైవజనులు ఉన్నారు, చాలా మంది వాళ్ళ ద్వారా స్వస్థత జరుగుతూ ఉంటాయి. నేను చేస్తేనే స్వస్థత జరుగుతుందని చాలా మంది అంటూ ఉంటారు. నేను చేస్తేనే దయ్యాలు వదలగొడతాం, నేను లేకపోతే మీరు లేరు, కాబట్టి నా అవసరం మీద మీరు రావాలి అని చాలా మంది దృఢంగా సంకల్పంతో ఉంటారు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు ఏంటంట, విత్తింది నేనే, నీరు పోసింది నేనే, కానీ వృద్ధి చేసింది ఎవరు? దేవుడే అంటున్నాడు. అంటే ఆయన వల్ల ఏమీ లేదు, ఒక అల్పుడుగా ఒక వాక్యం చెబుతున్నాడు. పాట ఉంది, పాడండి. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, అంటున్నాడు, విత్తింది నేనే, నీరు పోసింది కూడా నేనే, కానీ వృద్ధి చేసింది ఎవరో? దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంది, స్త్రీలు కలిగిన వారిలో, మనమందరం స్త్రీల ద్వారా జన్మించాం, స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవడో లేడు, కానీ పరలోక రాజ్యంలో అల్పుడుగా ఎవరైతే జీవిస్తారో అతను బాప్తిసమిచ్చు యోహాను కంటే ఇంకా గొప్పవాడంట. ఏడన్నమాట, అల్పుడుగా జీవించాలి. తర్వాత మాట్లాడుతుంది ఈ మాట గురించి. ఇక్కడ మనది ఏంటంటే, నాటింది ఒకళ్ళు, నాటింది నేనే, నీరు పోసింది నేనే, కానీ వృద్ధి చేసింది యేసయ్య. కాబట్టి ఏంటంటే మన వల్ల ఏదన్నా రేపటి రోజున దేవుడి యొక్క నాకు పరిశుద్ధాత్మ వరించి దేవుని యొక్క శక్తి అందుకొని కార్యాలు చేశానంటే అది దేవునికి మహిమ తప్ప నాకేం కాదు. ఒకవేళ నేనే చేశానంటే ఒకవేళ అంతంత మాత్రం నుండిద్దాం, తర్వాత అది పూర్తిగా పోయింది. కాబట్టి నేను చేసింది అని చెప్పేసి అనకూడదు. కాబట్టి మనం మత్తయి వార్త చదువుకున్నట్టయితే దేవుడు అన్నింటికి ఉచితంగా ఇస్తున్నాడు మనల్ని. మత్తయి వార్త చదువుతాను, మత్తయి 10:8. మరి ఈ వాక్యం కోసం మత్తయి 10:8 రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితంగా ఇవ్వడి. ఏంటంట, మీరు ఉచితంగా పొందిది కనుక మీరు ఉచితంగా ఇవ్వడే. ఇందాక పౌలు వస్తేనే అంటున్నాడు, నాటింది నేనే, నీరు పోసింది నేనే, కానీ వృద్ధి చేసింది ఎవరు? దేవుడు. మన వల్ల ఏమీ కాదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు వెళ్ళి రోగం స్వస్థపరచుడి, దైవసేవకుని రోగం స్వస్థపరచండి, దాని ద్వారా చనిపోయిన వారిని లేపుడి. ఆ యొక్క వరం దేవుడు ఇస్తాడు. ఆ యొక్క వరం కోసం చాలా తాపత్రయపడాలి. చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యమును కూడా మీరు వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితుడి కనుక మీరు కూడా ఉచితంగా ఇవ్వాలంట. పౌలు భక్తుల మర్మం కూడా అదే మాట్లాడింది. నాటింది నేనే, నీరు పోసింది నేనే, కానీ వృద్ధి చేసిన వాడు ఎవరో? దేవుడే. నా వల్ల ఏమీ కాదు. హల్లెలూయా. మళ్ళీ ఒక మాట ఇంకా చదివిన వాక్యం
7వ వచనం. కాబట్టి వృత్తి కలగజేయు దేవునిలో గాని నాటు వారిలో గాని నీళ్లు పోయే వాళ్ళే గాని ఏమీ లేదంట. ఏంటంట? అసలు ఏమీ లేదు. తర్వాత నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొను. అంటే దైవ సేవకు నిర్మించినప్పుడు నువ్వు నీ వల్ల ఏమీ కాదు, దేవుని ముందు ప్రయాసపడి నీ యొక్క కష్టంతో నువ్వేం చేయాలంటే నీ యొక్క క్రియల ద్వారా విశ్వాసం ద్వారా నువ్వేం చేయాలి? దేవుని యొక్క కృతజ్ఞతగా ఉండాలి. ఉంటే నీ యొక్క కష్టం ద్వారా, అంటే ఇక్కడ కష్టం కొలది యజమానుడి దగ్గర నువ్వు జీతాన్ని పుచ్చుకుంటావు. హల్లెలూయా. మేము దేవుని జరపని వారే విన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహంలో ఉన్నారు. దేవుని అంట వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. దైవసేవకులు ఎందుకు? ఆత్మ రక్షించడానికి వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ మనం లోకసువార్తలో చదువుకున్నట్లయితే ఒక సుంకరను పాస్టర్ గారు చదవండి. లోకసువార్త 18:11. పరిసయ్యుడు నిలవబడి లోకసువార్త 18:11. పరిసయ్యుడు నిలబడి దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషులైనను ఈ సుంకర వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదనలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను సాధించున్నాను. అయితే సుంకరి దూరంగా నిలిచి ఉండి ఆకాశము కన్నులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణింపమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను తగ్గించినవాడు తగ్గించబడును, తను తాను తగ్గించేవాడు హెచ్చింపబడును. చాలమ్మా. ఇక్కడ ఎవరు ఉన్నారు? సొంపరు ఉన్నారు. పరిసర అంటే పాస్టర్ గారు ఉన్నాడు. పాస్టర్ గారు ఇద్దరు అనుకుంటారంట మన ఇద్దరు ఎవరు గొప్ప తీర్పిచ్చేది దేవుడు అనుకున్నారు. వీళ్ళంతా కలిసి ఏం ప్రార్థన చేస్తున్నారు. పైన ఏమంటున్నాడు? పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా పడి దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతర మనుషులైన ఏ సుంకరులైనా ఉండనులక వీళ్ళలాగా నేను ఉంటున్నా ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. వారంకు 2 మార్లు ఉపవాసం ఉంటాడంట. నువ్వు ఉపవాసం ఉండాలి, దేవుడు తెలియాలా? లేకపోతే మనుషులు తెలియాలా? తెలియకూడదు. నువ్వు వెళ్ళకుండా ఉపవాసం ఉండాలి చెబుతున్నాడు దేవుడికి. నేను ఉన్నాను ఉపవాసం, నా సంపాదనలో 10వ వంతు నీకు చెల్లించుతున్నాడు. దశంభాగం కూడా అంటే నేను తెస్తున్నా అని చెప్పి దేవుడు ప్రత్యక్షంగా చెబుతున్నాడు. కానీ ఈ సుంకరు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అయితే సుంకరు దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తకు ధైర్యం చాలకంట, ధైర్యం కూడా సరిపోదంట. కాబట్టి అతను ఏమన్నా రొమ్ము కొట్టుకొచ్చు బాధపడుచు దేవా, పాపినైన కరుణింపమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. అంటే ఇప్పుడు పాస్టర్ గారి కన్నా సుంకర్ అంట నీతిమంతుడు అంట. ఇతడు ఏంటంటే ఇందాక మనం చెప్పాం, అక్కడ పౌలే దయ్యాలను వెళ్ళగొట్టామని చెప్పేసి ఒక అహంకారం ఉండకూడదు. అవమానానికి ముందు ఏం నడిచింది? అహంకారం నడిచింది. అవమానానికి ముందు సముద్రం ఉంది, అహంకారం నడిచింది. ఈ యొక్క అహంకారం అనేది మన దగ్గర ఉండకూడదు. నేను చేస్తేనే ఇది జరిగిద్ది అనేది మన దగ్గర మనసులో ఉండకూడదు. పౌలు భక్తుడు చాలా అసలు ఆ మాటని చాలా ఇష్టం. విత్తినది ఒకరు, నీళ్ళు పోసింది ఒకరు, కానీ వృద్ధి చేసింది మాత్రం నీవేనయ్యా అంటున్నాడు. అంటే తన గురించి తాను చెప్పుకుంటా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ పాస్టర్ గారు చెప్తున్నాడు తన గురించి తను గొప్ప చెప్పుకుంటున్నాడు. నేను అలా చేయలేదు, నీకు ఎలా చేయలేదు అనుకుంటున్నాడు. కానీ సుంకర ఏం చేస్తున్నాడు? నా వల్ల ఏం కాదయ్యా, ఆకాశం కొలెత్తడానికి కూడా నాకు ధైర్యం సరిపోదు అని చెప్పి రొమ్ము కొట్టుకొనొచ్చు బాధపడచ్చు. అతను ఆవేదన చేస్తే సుంకర నీతిమంతుడుగా ఉన్నాడంట. కింద చదవండి ఒకసారి. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు ఎంత హెచ్చిస్తాడు, నువ్వు ఎంత హెచ్చించుకుంటే దేవుడు అంత తగ్గిస్తాడు. ఇందాక చెప్పా, బాప్తిసమిచ్చే యోహాను, స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేదు. కానీ పరలోక రాజ్యంలో ఒక అల్పుడుగా ఎవరైతే జీవిస్తారో అతను బాప్తిసమిచ్చే యోహాను కంటే ఇంకా గొప్పవాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11. మరియు స్త్రీలు కలిగిన వారిలో
బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చాలక ఏంటంట, స్త్రీలు కలిగిన వారిలో ప్రతి ఒక్కరు తల్లి గర్భం నుంచి వచ్చాం. స్త్రీలు కలిగిన వారిలో దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు, బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు మరి ఎవరు లేరని మీతో నిశ్చయంగా చూస్తున్నా అన్నాడు. నిశ్చయం చెప్పుకున్న తర్వాత మళ్ళీ అంటున్నాడు దేవుడు, పరలోక రాజ్యంలో అల్పుడుగా ఎవరైతే జీవిస్తారో అతను బాప్తిసం ఇచ్చి యోహాను కంటే ఇంకా గొప్పవాడు అంటారు. తను తాను తగ్గించేవాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించేవాడు తగ్గించబడను. కాబట్టి మన వల్ల ఏమీ లేదు. పౌలు పత్రిక ఎన్నిసార్లు చెబుతా, విత్తినది నేనే, నీరు పోసింది నేనే, కానీ వృద్ధి చేసింది ఎవరో? సమస్తము దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. నాకు విసిరి నుంచి వచ్చాం కదా, మేము దాంట్లో పోదాం. ఒకటన్నారా? ఇందువలన 4:14 నుంచి, అందువలన మన మీద పరిశీలనమై ఉండి, నా పరిస్థితుల గురించి మాట్లాడుతుంది, నేను పక్కన పెట్టాను. మనుషులు మాయోపముల చేత వంచనతోను తప్పు మార్గమును లాగి యుక్తితోను గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములను ఇటు అటు కొట్టిపోవడం చాలా చేత ఎగరగొట్టు. అంటే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇతను ఏంటంటే ఉపదేశం అంటే వాక్యాలు. ఈ వాక్యాలు అంట చాలా మంది దేవసేవకులు చెబుతూ ఉంటారు. ఒక వాక్యం ఒకలాగా చెబుతూ ఉంటారు, ఇంకోలాగా చెబుతూ ఉంటారు. ఈ వాక్యం వచ్చినప్పుడు అంట, నేను నాకు చెప్పాను, నేను అత్తగారి ఇంటికి అల్లుడైనప్పుడు ఆ యొక్క వాక్యం చెప్పినప్పుడు ఆ యొక్క వాక్యం సరిగ్గా లేకపోతే అతను మారకూడదు. ఆ యొక్క వేరు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ఇక్కడ కూడా ఏంటంట, మాయోపాముల చేత వంచనతోను తప్పుడు మార్గము లాగి యుక్తితోను, అంటే తప్పుడు మార్గాన్ని లాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ దోడు మనం వెళ్ళకూడదు. గాలికి కొట్టుకుపోనట్లు, అంటే ఏ చెబితే నమ్మడమే, అలా మనం ఉండకూడదు. అలా ఉండకుండా కల్పింపడిన ప్రతి ఉపదేశమును అటు ఇటు కొట్టుకుని పోవు అలా చేత కొట్టబడిన ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. ఏంటంట, సత్యం పోయిందని చెప్పి బల్లరాత్న 3 గంటల దాకా మనం ఉండాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు ఉంటున్నామంటే ఆయన రాత్రి అని చెప్పేసి మన వాక్యం చెప్పారు. ఆ వాక్యం వల్ల ఏంటంటే ఇక్కడ సత్యం అని నడుస్తుంది. ఈ యొక్క సత్యాన్ని మనం వెంబడిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనల్ని విషయంలో మనం అన్ని విషయంలో ఎదుగుదుము. సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, ఆయన వల్ల ఉండకి చాలా కష్టం. ఆయన అడుగుజాలు నడవాలని చాలా కష్టం. లోకస్తులు కానీ బయట ఏదన్నా ఉన్న వాళ్ళని కానీ ఆయన మార్గంలో అడుగు, ఆయన కాలి మొయ్యి అంటే కరెక్ట్గా. ఇప్పుడు ఆయన దేవుడు ఒక మాట చెప్పాలంటే, ఈ చెప్పనే కొడితే ఆయన ఇంకో చెంప చూపుతారు కోపం అని. మనం చూపిస్తామా? చూపించలేము. ఇక్కడ కూడా ఏమన్నాడంటే, క్రీస్తు వల్లే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ప్రతి ఒక్క విషయంలో ఎదగాలి. ఏ విషయంలో? విశ్వాసం అనే విషయంలో ఎదగాలి. మనం ఎలా ఉండాలి? వేరే వాళ్ళే ఉండాలి. ఇంకా ముందుకు బాగుంటుంది, కానీ టైం అయిపోయింది. చెప్పనా 2 మాటలు? హల్లెలూయా. ఇక్కడ మనం చివరిగా చదువుకున్నట్టయితే ఏంటంట, ప్రేమ కలిగి సత్యం చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతామంట. ఈ ఎదుగుదల గురించి చెప్పుకోవాలంటే నాకు తప్పిపోయిన కుమారుడే గుర్తొస్తున్నాడు. ఎదుగుదల. లోకసువార్త 15వ అధ్యాయం. మరియు ఆయన ఎట్లనెను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఆయన ఇట్లనెను, ఒక మనిషికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు, భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకుని దూరదేశం ప్రయాణం పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం పాడు చేశాను. చాలు, తర్వాత చదువుతాం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారంట. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగమే అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ మన తండ్రి అనేది మనం ఏమనుకోవాలంటే, తండ్రి అంటే దేవుడు, యేసయ్య.
యేసయ్య అంటే ఇక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు అంటే వాళ్ళలో ఒక కుమారుడు విశ్వాసి, ఒక కుమారుడు ఏంటంటే సంఘం. హల్లెలూయా. ఏంటి? సంఘం. కాబట్టి ఇక్కడ ఏంటంటే తండ్రిని అంట అప్పుడు ఆ వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులో నాకు వచ్చి భాగం ఇవ్వమని తండ్రిని అడుగుతున్నాడంట. అంటే ఇప్పుడు ఒక ఆస్తిని అడిగేంత వచ్చిందంటే అతను ఏం చేశాడంటే ఎదిగాడు. అంటే చిన్నప్పటి నుంచి ఆడి బూతిగడికి అంతవాడిని చేస్తే ఆడేమంటున్నాడు, నాకు ఆస్తి అంటున్నాడు. చిన్నప్పటి నుంచి అడిగిన వాళ్ళు పోయారు. అంటే ఇక్కడ దేవుడి దృష్టిలో మనం చదువుకున్నట్లయితే ఒక విశ్వాసి కూడా తనకి ఏదైనా ఉద్యోగం రానప్పుడు దేవుని సన్నిధికి వస్తాడు. వచ్చి ఆ ఉద్యోగం వచ్చిందాక అడుగుతూనే ఉంటాడు దేవుని. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అతను ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఏం చేస్తాడు? మర్చిపోతాడు. ఒక విశ్వాసం కూడా తన యొక్క కష్టాల గురించి వస్తూ ఉంటాడు. వచ్చి అతను కష్టాలు తీరంగానే అతను ఒక సొమ్ము అనేది కొంచెం వెనకేసుకుంటా ఉంటాడు. వెనకేసుకున్న తర్వాత ఏం చేస్తాడు? అతను కూడా ఎదుగుతాడు. ఎదుగున్న తర్వాత ఏం చేస్తాడు? మర్చిపోతాడు దేవుణ్ణి. ఎట్లా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ కూడా ఏం చేస్తాడంటే తండ్రి ఇంటికి వచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చాడు విశ్వాసులు. వచ్చిన తర్వాత వీళ్ళలో సంఘం ఇలా ఉంది, కానీ కొంతమంది విశ్వాసులు అందరూ నాట్లు ఇక్కడ సంఘం అని కూడా చెప్పారు ఇంకో కుమారుడు. కాబట్టి ఒక విశ్వాసి మాత్రమే అంటున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు, నాకు ఆస్తి ఏమంటున్నాడు. అంటే అతను ఎదిగిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత ఖర్చు పట్టే స్తోమత వచ్చింది, ఒక డబ్బుని ఎలా చేయాలనేది అతను స్తోమత వచ్చింది, అంత తెలివిదారులు వచ్చింది. కాబట్టి అతను ఎదిగిన తర్వాత ఆస్తి ఏమని అడిగాడు. అడిగిన తర్వాత తండ్రి ఏమి వచ్చాడు, తనకు అడుగు ఏం చేయాడు, ఆస్తి పంచిపెట్టేశాడు. పంచిపెట్టేసిన తర్వాత కొన్ని దినములైన తరువాత ఆ చిన్నవాడు సమకూర్చుకొని దూర దేశం ప్రయాణం పోయి అతను తన ఆస్తిని దుర్వ్యాపారము పాడు చేశాను. అంటే ఇక్కడ ఏం చేశాను? పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అంతా గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒక చెంత చేరాను. అతను పందులను మేపుటకు తన పొలంలోని వారిని పంపాను. అంటే ఇక్కడ ఏం చేశారంటే ఎదిగిన తర్వాత ఇక్కడ ఏం మనం ఏం చేయాలి? ఇక్కడ ఎదగాలి. ఇందా టాపిక్ ఏంటి? అక్కడ దాకా మనం ఎదిగాం. వాళ్ళ దాకా ఎదిగిన తర్వాత భాగం ఇది. ఎదిగిన తర్వాత మనం ఎలా ఉంటున్నాం అంటే దేవుణ్ణి మన యొక్క కార్యాలు జరిగిన తర్వాత, మన ఉద్యోగం వచ్చిన తర్వాత, నీకు సమస్య చేసిన తర్వాత తండ్రిని నిర్ణయించి నువ్వు బయటకు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత నీకేం వచ్చింది? కరువు వచ్చింది. వచ్చిందా లేదు? ఇక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడు? ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దూరస్తులో ఒక చెంత చేరాను. అతను పందులు మేపుటకు ఒక పొలంలో వాడిని పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవరు వానికి ఏమీ ఇవ్వలేదంట. దేవుడు సామెతలో ఉంది, నీకు ఏమైనా బాధ వచ్చినప్పుడు నేను నవ్వుతా అని చెప్పేసి ఒక మాట ఉంది. ఉందా? సామెతలో ఉంది కానీ అది ఇప్పుడు ఏం చదవద్దు. ఒకటి అధ్యాయం ఉంది, అదేం చదవద్దు. ఇక్కడ కూడా ఏంటంట, తన కడుపు నింపుకొని ఆశపడింది కానీ ఎవడో వాడికి ఏమి ఇవ్వలేదంట. అంటే దేవుడు జాలు పెడితే నువ్వు ఎక్కడున్నా కానీ ఏ చిన్న గృహంలో ఉన్నా కానీ దేవుడిని పోషిస్తాడు. కానీ దేవుడు ఇక్కడ జాలి పడలేదు అతని మీద, తనకేం దొరకలేదంట. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూండ్ర వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసింది. ఇక మీదట నీ కుమారుడు అని పిలిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వాళ్ళు ఒక వారిని పెట్టుకోమని అతను చెప్పుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్ళాను. ఇతనికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఏమైంది? ఒక్కడు కూడా ఏం పెడతలేదు, కనీసం పందులు పుట్టు కూడా పెడతలేదు. పెట్టినప్పుడు ఏం చేయండి? ఇతను ఏంటంటే బుద్ధి వచ్చింది. అంటే ఇప్పుడు ఉద్యోగం సంపాదించారు, చర్చికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళిపోయారు, ఎదిగారు, డబ్బు సంపాదించారు. ఇలా డబ్బు ఏమైంది? ఉద్యోగం ఏమైంది? మళ్ళీ తిరగాసులో పడిపోయింది. ఇక్కడ డబ్బు సంపాదించిన ఉద్యోగం తిరగాసులో పడిపోయింది. అప్పుడు మళ్ళీ వీళ్ళకేం కావాలి? తండ్రి సన్నిధి కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? తండ్రి సన్నిధి కావాలి. మళ్ళీ ఏం చేశాడు? తండ్రి సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద ముద్దు పెట్టుకోండి. ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడంట, వాడు ఇంకా దూరంగానే ఉన్నాడంట. దూరంగా ఉన్నా కానీ ఏం చేస్తున్నాడు? దేవుడే అక్కడ ఇతను వెంట వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడంట. మరి ముద్దు పెట్టుకున్నప్పుడు మరి ఒక కుమారుడు ఉన్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. మరి ఇక్కడ సంఘం ఉంది, ఆ సంఘం ఏం చేయాలి? అతను కూడా ప్రోత్సహించి సరే అని చెప్పేసి నువ్వు కూడా కూర్చోయ్యా, నువ్వు చేసావు కానీ ఈ తప్పులు మాత్రం దేవుడు క్షమిస్తారని చెప్పేసి మీరు భరోసా అవ్వాలి. కిందకు వచ్చిన తర్వాత అదే ఉండింది. ఇంకో కుమారుడు ఏమంటాడు? అతనేంటి, నేను ఆయన చేశానా?
నేను ఆస్తి ఏమైనా సంపాదించానా, స్నేహితులు ఏమైనా తిరిగానా, నేను మంచిగా ఆస్తిలో కొంచెం ఒక రూపాయలు ఖర్చు పెట్టానా? వాడంతా ఖర్చు పెట్టాడు. వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ముందు పెట్టుకుంటున్నావు, ప్రాస వస్త్రాలు ధరిస్తున్నావు, వధించిన ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి అప్పుడు అతని పెద్ద కుమారుడు చదవండి. పొలములో ఉండెను. అప్పుడు ఆ కుమారుడు 22 నుంచి. అయితే అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదము చెప్పుడు తొడిగించుడి, ప్రభువైన పశువును తెచ్చి వధించి మనం తిని సంతోషించుదాం. ఏంటంట సంతోషించే ఏమంటాడు దేవుడు? తప్పిపోయిన మన యొక్క విశ్వాసి వచ్చాడు కాబట్టి అతనికి వస్త్రాలు దొరికి ఉంగరం పెట్టి అతని పాదాలకి ఎన్నో చెప్పులు దొరికి మనం ఏం చేయాలి? మనం తింటే ఏం చేయాలి? సంతోషించాలంట. ఏం చేయాలి? సంతోషించాలి. ఈ సందర్భంలో 25వ వచనం నుంచి, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గర రాగా వాయిద్యములు నాట్యములు జరుగుట విని దాసులో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడి వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కోపిన పశువును వధించాను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనడకపోయాను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మనేను బతిమాడుకొనేను. అందుకు అతడు తన తండ్రితో ఇదిగో ఇన్నేళ్ల నుండి నన్ను సేవించుచున్నావే, నీ ఆజ్ఞ నిలబడని వీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషమున్నట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదే. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే నీ కొరకు కొవ్విన వధించనని చెప్పాను. అందుకతడు దేశ ప్రభువు అన్నారు. అందుకతడు కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నా వన్నీయు నీవి, మనం సంతోషించి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికినని తప్పిపోయి దొరికినని చెప్పాను. దేవుడు ఏం చేస్తున్నాను? అంతకుముందు నేను వాక్యం చెప్పాను. ఏం భయ ఒక గుంటూరులో ఒక మాట అన్నా, ఏమనంటే ఇప్పుడు ఒక విశ్వాసి వస్తాడు, వచ్చినప్పుడు పాస్టర్ గారితో అంటాడు, పాస్టర్ గారితో అంటాడు, విశ్వాసం అంటాడు, అసలు వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత చర్చికి విశ్వాసం అంటాడు పాస్టర్ గారితో, ఆడ అసలు వస్తే ఎంత రాకపోతే ఎంత చర్చికి. మరి పాస్టర్ గారు కూడా చాలా మంది వస్తే ఒక జనం వస్తే ఆయన కూడా అంటాడు, అసలు నిజమే ఎంతమంది వస్తున్నారు, వస్తే ఎంత రాకపోతే ఎంత. ఇదే మాట దేవుడిని అడగండి, ఆడు వస్తే ఎంత రాకపోతే ఎంత అంటాడు దేవుడు? అనడు, రావాలి. ఆయన ఏమంటాడు? నేను నీతిమంతుల కోసం రాలేదు, నేను పాపుల కోసమే వచ్చాను, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను, కాబట్టి ప్రతి ఒక్కరు నా దగ్గర రావాలంటాడు. ఇక్కడ కూడా ఏంటంటే సంఘం ఏమంటుందంటే, నేను ఎప్పుడన్నా నా చేతులతో చేశాను, నాకు ఎప్పుడైనా ఇంత నువ్వు సంతోషంగా చేసావా? ఇతని యొక్క వేసులతో యొక్క ఆస్తి కూడా ఇట్లా దుర్వ్యాపారం చేసినా కానీ అతని గౌరవి రప్పించుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? తప్పిపోయిన కుమారుడు బ్రతికి మన దగ్గరికి వచ్చాడు. అంటే విశ్వాసం ఏం చేశాడంటే, ఇక్కడ మనం చెప్తున్నట్టయితే ఇక్కడ ఉద్యోగం గురించి వచ్చాడు, వచ్చిన తర్వాత అతను ఉద్యోగంలో ఎదిగాడు, ఉద్యోగం వచ్చింది. అదేవిధంగా సంస్థలో వచ్చాడు, ఆ సంస్థలు చేరి నెలలో డబ్బు వేసాడు. ఈ వేసిన తర్వాత ఎదిగినప్పుడు ఏం చేశాడు? వెళ్ళిపోయిన తర్వాత అతను మళ్ళీ కరువు వచ్చింది, బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ విశ్వాసాన్ని నువ్వు చేరదీసి ఏం చేయాలి? మళ్ళీ యొక్క ప్రభు బలలో పాప క్షమాపణ నిమిత్తము ప్రార్థన చేసుకోమని అతను 2-3 వాక్యాలు చెప్పాలే కానీ అతనికి తండ్రికి ఎదురు మనం ఏం చేయాలి? తిరగకూడదు. ఇక్కడ కూడా వాక్యం ఏం చెబుతుంది? తండ్రి కూడా ఏం చెప్పాడు? దూరం నుంచే రంగాలి అంటే దగ్గర తీసి ముద్దు పెట్టుకున్నాడంట. ఏం చేశాడు? దేవుడు ముద్దు పెట్టుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసిస్తాను సహోదరుల మధ్య ప్రేమ పెరగాలి, ఐక్యత పెరగాలే కానీ ద్వేషాలు అనేది ఉండకూడదు. తప్పిపోయిన ఒక విశ్వాసి వెళ్ళాడంటే అతను మళ్ళీ తిరిగి బ్రతికానని చెప్పి మనం గ్రహించి మన యొక్క మందలో ఏం చేయాలి? చేర్చుకోవాలి. కాబట్టి మనం యేసుక్రీస్తు అంజూరం చెట్టు కింద ఉన్నప్పుడు బాగా ఆకలిగా ఉన్నప్పుడు పండ్ల కోసం చూస్తాడు. చూసినప్పుడు ఆ అంజూరం చెట్టుకు పండ్లు ఉండకపోతే వాటిని ఏం చేస్తాడు? శపిస్తున్నప్పుడు పేతురు అంటాడు, ఇదిగో అయ్యా నువ్వు శపించిన అంజూరపు చెట్టు అని చెప్పి చూపిస్తాడు. చూపించినప్పుడు
దేవుడు తెలుసు కదా, అప్పుడు అంజూరపు పండ్లు కాసే కాలం కాదది. కాబట్టి అతను దేవుడు సరే అని చెప్పి ఎలా ఉండాలి, కానీ దాన్ని శపించాడు. ఎందుకు శపించాడు? శపించాడంటే ఇప్పుడు మనం చెప్పాం ఇక్కడ ఏం చేయాలి, మనం ఫస్ట్ నుంచి ఏం చదువుతున్నాం, వేరు చెట్టు కింద వేరు ఉండాలి. ఆ వేరు ఏంటంటే బలంగా ఉండాలి. అదేవిధంగా అంజూరు చెట్టు అంటే ఇప్పుడు పండ్లు అంటే మనం వాక్యం, ఒక విశ్వాసం అనేది వాక్యంలో ఫలించా ఉండాలి, ప్రతిరోజు ఫలిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు అంజూరు చెట్టు నీరు చెప్తున్నాడు కారణం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు నీ దగ్గర వాక్యం ఉందా లేదా అని చూస్తాడు. నువ్వు ఎప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు నువ్వు ఫలించేవారుగా ఉండాలి. ఈ యొక్క హృదయం ఏం చేయాలి, వాక్యం ఫలించాలి. అంజూరు చెట్టుకి పండ్లు కాసిన సమయం కాదు, దేవుడు శపించాడు. అరే దేవుడిని అంత శపించాడని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే వాక్యం యొక్క మర్మం, వాక్యం యొక్క లోతుకి వెళ్ళినట్టయితే మనం ఈజీగా ప్రతి ఒక్కరు అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు శపించాడంటే దేవుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్క విశ్వాసం ఏం చేయాలంటే ఫలించేవారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఫలించి తర్వాత ఫలించకుండా అప్పుడప్పుడు మాత్రం ఫలించాలంటే ఫలించడం కాదు. వాక్యం అనేది హృదయంలో ఎల్లప్పుడూ ఏం చేయాలి, ఫలిస్తూ ఉండాలి. మనం ఎలా ఉండాలంటే బలమైన వేరులాగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు దాకా విన్నందుకు శ్రద్ధగా విన్నందుకు వందనాలు. దేవుడి పరిశుద్ధ మందరం చేయండి కాక.